అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్రేజీ బ్రదర్స్ లవ్ అఫీషియల్ ఛానల్. మన ఇంట్లో పెద్దలు కొన్ని విషయాలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. భోజనం చేసేటప్పుడు ఇలా చేయొద్దు, నిద్రపోయేటప్పుడు కొన్ని పనులు అస్సలు చేయొద్దు అని. చాలామంది వీటిని చిన్న విషయాలుగా తీసుకుంటారు. కానీ మన పురాణాలు, ఆచారాలు, ఆరోగ్య శాస్త్రం ప్రకారం కూడా కొన్ని అలవాట్లు మన జీవితంపై ప్రభావం చూపుతాయని చెబుతారు. ఈరోజు ఈ వీడియోలో భోజనం చేసేటప్పుడు చేయకూడని పనులు, నిద్రపోయే ముందు దూరంగా పెట్టాల్సిన అలవాట్లు, పెద్దలు ఎందుకు చెప్పారో రీజన్స్, ఆరోగ్యానికి అదృష్టానికి సంబంధం అన్నీ చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. క్రేజీ బ్రదర్స్ లవ్ అఫీషియల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. భోజనం చేసేటప్పుడు చేయకూడని పనులు. కోపంతో భోజనం చేయడం. చాలామంది టెన్షన్లో, కోపంలో తింటుంటారు. కానీ పెద్దలు ఇలా తినకూడదని చెబుతారు. ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉండదు, తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు, శరీరానికి ఎనర్జీ సరిగా అందదు. అందుకే భోజనం ముందు మనసు కామ్గా ఉంచుకోవాలి. రెండోది, మొబైల్ చూస్తూ తినడం. ఇది ఈ జనరేషన్లో చాలా కామన్. యూట్యూబ్, రీల్స్, చాటింగ్ చూస్తూ తింటే ఎంత తిన్నామో తెలియదు. ఓవర్ ఈటింగ్ అవుతుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫ్యామిలీతో మాట్లాడే అలవాటు తగ్గిపోతుంది. అందుకే భోజన సమయంలో ఫోన్ దూరంగా పెట్టడం మంచిది. మూడో విషయం, భోజనం మధ్యలో చాలా నీళ్లు తాగడం. కొద్దిగా నీళ్లు మంచిదే, కానీ రిపీటెడ్లీ ఎక్కువ నీళ్లు తాగితే డైజెషన్ స్లో అవుతుందని అంటారు. పెద్దలు కూడా భోజనం అయ్యాక కొద్దిసేపటి తర్వాత నీళ్లు తాగు అని చెబుతారు. నాలుగవది, అన్నాన్ని తిడుతూ తినడం. ఇది బాలేదు, ఇది ఎందుకు చేశారు అంటూ తినడం మంచిది కాదని చెబుతారు. మన సంస్కృతిలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అని భావిస్తారు. ఆహారాన్ని గౌరవించడం మంచిదని పెద్దలు చెబుతారు. ఐదవది, నిలబడి భోజనం చేయడం. చాలామంది త్వరలో ఉండి నిలబడి తింటారు, కానీ డైజెషన్ ప్రాపర్గా జరగదు, మనసు ప్రశాంతంగా ఉండదు. కూర్చొని నెమ్మదిగా తినడం ఆరోగ్యానికి మంచిది. ఆరవది, భోజనం చేస్తూ గొడవ పడడం. కొన్ని ఇళ్లలో తినేటప్పుడు ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంటాయి. ఇలా చేస్తే మైండ్ డిస్టర్బ్ అవుతుంది, ఆహారం సరిగా జీర్ణం కాదు, ఇంట్లో నెగటివ్ అట్మాస్ఫియర్ వస్తుంది. అందుకే భోజన సమయంలో హ్యాపీగా ఉండాలి. ఏడవది, ఆహారం వృధా చేయడం. పెద్దలు అన్నాన్ని వృధా చేయొద్దని చాలా స్ట్రిక్ట్గా చెప్తుంటారు. ఎందుకంటే చాలామంది ఆకలితో ఉంటారు. ఆహారం దేవుని వరంగా భావిస్తారు. తినగలిగినంత మాత్రమే తీసుకోవడం మంచిది. నిద్రపోయే ముందు చేయకూడని పనులు. 1, కోపంతో నిద్రపోవడం. ఎవరిపైనా కోపం పెట్టుకొని పడుకుంటే మనసు ప్రశాంతంగా ఉండదు, స్ట్రెస్ పెరుగుతుంది, నిద్ర క్వాలిటీ తగ్గుతుంది. అందుకే పడుకునే ముందు మనసు కామ్ చేసుకోవాలి. ఫోన్ చూస్తూ నిద్రపోవడం. లేట్ నైట్ స్క్రోలింగ్ ఇప్పుడు చాలా కామన్, కానీ దీనివల్ల నిద్ర ఆలస్యం అవుతుంది, కళ్ళకి స్ట్రెయిన్, ఉదయం టైర్డ్గా అనిపిస్తుంది, కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. అందుకే పడుకునే ముందు ఫోన్ యూస్ తగ్గించడం మంచిది. మూడవది, భోజనం చేసిన వెంటనే పడుకోవడం. ఇలా చేస్తే అసిడిటీ, బ్లాటింగ్, డైజెషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. కనీసం 20 నుంచి 30 నిమిషాల గ్యాప్లో ఉండాలని డాక్టర్స్ కూడా చెబుతారు. నాలుగవది, తల దగ్గర చెప్పులు పెట్టుకోవడం. మన పెద్దలు దీన్ని అశుభంగా భావిస్తారు. పరిశుభ్రత, పాజిటివ్ ఎనర్జీ కోసం కూడా ఇలా చేయొద్దని చెబుతారు. ఐదవది, గది చాలా డర్టీగా ఉంచడం. రూమ్ క్లీన్గా ఉంటే మనసు కూడా ఫ్రెష్గా ఉంటుంది, మంచి నిద్ర వస్తుంది, పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. ఆరవది, భయంకరమైన వీడియోస్ చూసి నిద్రపోవడం. హారర్ వీడియోస్ లేదా నెగటివ్ కంటెంట్ చూసి పడుకుంటే బ్యాడ్ డ్రీమ్స్ రావచ్చు, మైండ్ డిస్టర్బ్ అవుతుంది. అందుకే పీస్ఫుల్ కంటెంట్ చూసి నిద్రపోవడం మంచిది. ఏడవది, చాలా లేట్గా నిద్రపోవడం. డైలీ లేట్ నైట్ వరకు మేల్కొని ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుంది, ఉదయం లేజినెస్, స్ట్రెస్ పెరుగుతుంది. అందుకే సరైన టైంకి పడుకోవాలి. మీకు ఈ వీడియోలో ఇచ్చే బోనస్ టిప్స్ ఏంటంటే, నిద్రపోయే ముందు దేవుని గుర్తు చేసుకోవడం, మంచి ఆలోచనలు పెట్టుకోవడం, రేపటి గోల్స్ ప్లాన్ చేసుకోవడం, నీళ్లు కొద్దిగా తాగడం, పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం. ఇవి పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయని పెద్దలు చెబుతారు. ఈ వీడియోలో చెప్పిన వాటిలో మీరు ఏవి ఫాలో అవుతారు కామెంట్లో తప్పకుండా చెప్పండి. అలానే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. క్రేజీ బ్రదర్స్ లవ్ అఫీషియల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.